హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హిమబిందు. ఈరోజు మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళేసి నా వర్క్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తున్న టైంలో నాకు ఎదురైన ఒక సంఘటనని మీతో షేర్ చేసుకోవడానికైతే ఈరోజు మీ ముందుకు వచ్చానండి. ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? శ్రీకాళహస్తిలోని జయరాం వారి స్ట్రీట్ అంటే శాంసంగ్ షోరూమ్ అండి. ఆ శాంసంగ్ షోరూమ్ పక్కన ఆంధ్ర ఆప్టికల్స్ అనే ఒక షాప్ ఉందండి. ఆ షాప్ ముందుకు వచ్చేసరికి నాకైతే ఒక స్ట్రే డాగ్ యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయిందో, మరి ఏ కారణం చేత హెల్త్ ప్రాబ్లం వల్ల కింద పడిపోయిందో తెలీదు. ఒక స్ట్రే డాగ్ను అయితే కొట్టుకుంటూ ప్రాణాపాయ స్థితిలో లాస్ట్ తన చివరి నిమిషాల్లో తను కొట్టుకుంటూ ఆ షాప్ ముందు ఎర్ర టెండలో అయితే చూశానండి. నాకైతే ప్రాణం అసలు ఎట్లా అనిపించిందంటే అట్లా అనిపించింది. దారిన వెళ్ళే వాళ్ళందరినీ ఆపాను, దాన్ని కొంచెం పక్కకన్నా పెడదాం, అట్లీస్ట్ ఎండలో నుంచి పక్కకు పెడదామని ఎంతోమంది వెహికల్స్ ఆపాను, ఎంతోమంది బతిమలాడుకున్నాను. అట్లీస్ట్ దాన్ని ముట్టుకోవడానికి కూడా అసహించుకున్నారు. చివరికి ఒక పెద్ద ఆయన ఒక 100 రూపీస్ ఇస్తాను, దాన్ని పక్కన పెడదాం, నాకు కొంచెం హెల్ప్ చేయంటే ఇద్దండి. ఇతను ఎవరో కాదు, ఇతను హెల్ప్ చేశారండి. ఎండలో ఎర్రటెండలో ఉన్నటువంటి కుక్కని దెబ్బ తగిలి చివరి శ్వాస విడిచే టైంలో దాన్ని పక్కకు పెట్టి, నేనైతే ఏం చేయాలో అర్థం కాని టైంలో ఏదైనా హెల్ప్ చేద్దాం, దాన్ని కాపాడదామనే ఒక ఇదితో డాక్టర్ శ్రీకాంత్ సార్ గుర్తొచ్చారండి. లాస్ట్ టైం మా ఇంట్లో కుక్క పిల్లలకి షెల్టర్ ఇస్తే సేవ్ చేసినటువంటి డాక్టర్ శ్రీకాంత్ సార్ గుర్తొచ్చి ఆయనకైతే కాల్ కొట్టానండి. ఆయన అయితే వెంటనే రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాకైతే ఆర్టీసీ దగ్గర ప్రోగ్రామ్ ఉంది. ప్రోగ్రామ్ చూసుకొని వచ్చే దారిలో ఇక్కడ శాంసంగ్ షోరూమ్ పక్కన ఆంధ్ర ఆప్టికల్స్ అనే షాప్ ముందు అయితే ఒక పప్పి యాక్సిడెంట్ అయిందో హెల్త్ బాగలేదో తెలియదండి. ఆంధ్ర ఆప్టికల్ షాప్ ముందు కొట్టుకుంటూ కనిపించింది. ఇంత బిజీ ఏరియాలో ఒక మూగ జీవండి. మన పురాణాల నుంచి కూడా కుక్కలు అంటే ఒక మంచి ఒక వాల్యూ అనేది ఉంది. అలాంటి ఒక పప్పి ఇంత బిజీ ఏరియాలో రోడ్డు మీద పడి కొట్టుకుంటూ ఉంటే దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ఆ టైంలో నాకు డాక్టర్ శ్రీకాంత్ సార్ గుర్తొచ్చారు. శ్రీకాంత్ సార్ కాల్ చేశాను. ఆయన అయితే వాళ్ళ టీంని, రేవతి మేడం మీ పేరండి, సార్ మీ పేరు, సార్ మేడం అయితే వాళ్ళ టీం పంపించారండి పప్పీకి ట్రీట్మెంట్ చేయడానికి. ఈ రోజుల్లో కూడా మానవత్వం ఇంకా ఉంది, డ్యూటీస్ సరిగ్గా చేస్తున్నారు అనే దానికి నిదర్శనంగా శ్రీకాంత్ సార్ని వాళ్ళ టీంని అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళకి మనం ఈరోజు అప్రిషియేట్ చేసుకోవాలి. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కలియుగంలో కూడా కొంచెం ధర్మం అన్న నడుస్తుంది. కుక్కే కదా అని అనుకోకుండా కొంచెం వాల్యూ ఇచ్చి ఇంత దూరం నా కాల్ తీసుకోగానే వెంటనే రీచ్ అయ్యి దానికి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశానండి. నెక్స్ట్ చూద్దామండి, దాని ప్రాణం అయితే కాపాడాలని నేనైతే ట్రై చేస్తాను. దేవుడు ఎంతవరకు దాన్ని రాయిస్తాడో. సార్ వాళ్ళైతే ఈ కుక్క పిల్లని చెక్ చేశారండి. దానికి తలకైతే బాగా బలంగా దెబ్బ తాకిందని, అస్సలు తల పైకి లేపలేదని చెప్పారు. బట్ ఒక ఇంజెక్షన్ వేసినాకైతే దాని తల అయితే పైకి లేపిందండి. కొంచెం అరిచింది. అది చూసి ఎక్కడొక్కడ నాకు కొంచెం అయితే అది బ్రతుకుతుందని ఆశ వచ్చింది. బట్ సారు మేడం అయితే బ్రతికితే బ్రతకచ్చు, లేకపోతే లేదు, అది 50-50 ఛాన్సెస్ అని చెప్పాకైతే నాకు చాలా బాధ అనిపించింది. ఆ శివయ్య దాన్ని కాపాడాలి అనుకొని దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టానండి. వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. బట్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది మార్నింగ్ యాక్సిడెంట్ అయింది అని మాకు తెలిసింది. ఫిట్స్ అనుకున్నాను యాక్చువల్గా, తర్వాత యాక్సిడెంట్ అని తెలిసింది. డాక్టర్కి శ్రీకాంత్ సార్కి కాల్ చేసినప్పుడు కూడా నేను దానికి ఫిట్స్ వచ్చింది సార్ అని ఫొటోస్ పెట్టి లైవ్ లొకేషన్ సెండ్ చేశాను. బట్ తర్వాత ఇక్కడ అందరూ మేము సేవ్ చేసి తీసుకొచ్చి నేను వీళ్ళని పిలిపించినాక ఇప్పుడైతే వచ్చేసారండి జనాలందరూ, ఏమైందని. అప్పుడు నాకు తెలిసిన విషయం, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది ఫిట్స్ కాదండి, దానికి ఏదో యాక్సిడెంట్ అయిందని అప్పుడు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అది కూడా కాక ఇప్పుడు కాదు, అది నైట్ యాక్సిడెంట్ అయింది. నైట్ నుంచి అలాగే కొట్టుకుంటూ ఉంది ప్రాణాపాయంతో, అది చివరి శ్వాసతో కొట్టుకుంటూ ఉందని అక్కడ వచ్చిన వాళ్ళందరూ చెప్పారు. బట్ నైట్ నుంచి ఇలా ఉంటే ఏ ఒక్కరు ఒక ఆటో మాట్లాడుకొని పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్కి, వెటనరీ హాస్పిటల్ దాకా తీసుకెళ్ళలేకపోయారా అని కొంచెం అయితే మనసులో బాధ అనిపించింది. బట్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ రోజుల్లో మనుషులకి ఏమన్నా అయితేనే పట్టించుకోనటువంటి రోజులండి ఇవి. అలాంటి రోజుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక కుక్క అనే భావన ఎంతోమందికి ఉందండి. అందులో ఇంట్లో పెంపుడు కుక్క అయితే ఒకలాగా, స్ట్రే డాగ్స్ అయితే ఒకలాగా చూసే రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో ఇంక ఇలాగే కదా ఉంటుంది అని అనుకున్నాను. ఒక ఆటోనైతే మాట్లాడాను. ఆటోలో అయితే ఆ కుక్క పిల్లని పెట్టేసి హాస్పిటల్కి అయితే పంపించానండి. చూద్దాం, దేవుడి దయ వల్ల అది బ్రతకాలనే కోరుకుందాము. బట్ ఇంట్లో డబ్బులు పెట్టి కొని చాక్కునే
పప్పీస్ పైన ఉన్న ప్రేమ అభిమానాలు బయట కుక్కల పైన ఎందుకు చూపించారో చాలామంది అని అనిపిస్తుందండి. ఎందుకంటే వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? ఇవి కూడా ఇంట్లో పెట్టుకొని చక్కగా మనం చూసుకోగలిగితే వాటిలాగే ఉంటాయి కదా. మనం అమౌంట్ పెట్టి బయట కుక్కల్ని తెచ్చుకొని చాక్కుంటాం. ఎందుకంటే వీటిని ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు? లేదా ఇలాంటివి అడాప్ట్ చేసుకొని చూసుకోలేకపోతే ఇట్లాంటి స్ట్రే డాగ్స్కి సర్జరీ చేపించేసి ఇట్లా పిల్లలు పుట్టకుండా చేయొచ్చు కదా. గవర్నమెంట్ అయినా ప్రికాషన్స్ తీసుకుంటే రోడ్ల పైన ఎన్నో కుక్కలు యాక్సిడెంట్ల చేత అయితే కుక్కలే కదండి, ఏ ఎనిమల్స్ అయినా స్ట్రే ఎనిమల్స్ యాక్సిడెంట్ల చేతనైతే ఇంకోటి చనిపోవు కదా. వాటి లైఫ్ సేవ్ చేయొచ్చు కదా. అట్లీస్ట్ అడాప్షన్ లేదా పిల్లలు పుట్టకుండా అన్న ముందస్తు జాగ్రత్త చర్యలు గవర్నమెంట్ తీసుకుంటే బాగుందని నా ఒపీనియన్ అండి. బట్ ఈ రోజైతే మటుకు డాక్టర్ శ్రీకాంత్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సార్ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ టీంని పంపించడం వలన దీన్నైతే హాస్పిటల్ వరకు తీసుకెళ్ళగలుగుతున్నాము. ఇంకైతే దేవుడి దయ. నా ప్రయత్నం అయితే నేను చేశాను, సార్ ప్రయత్నం అయితే సార్ చేశారు. ఇంక నుంచి ఎలా ఉంటుందో మనకైతే తెలీదు. మీకు కూడా శ్రీకాళహస్తి దరిదాపుల్లో ఇలాంటివి ఏమైనా సంఘటనలు ఎదురైతే, నైట్ నుంచి ఇక్కడ వాళ్ళు అన్నారు మార్నింగ్ నుంచి చూస్తున్నాము కుక్కపిల్ల ఇలా ఉంది, బట్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో తెలియలేదని. ఇలాంటి సంఘటన మీకు కానీ ఎదురైతే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. నా నెంబర్ అయితే 7989639229. ఈ నెంబర్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే శ్రీకాళహస్తి దరిదాపుల్లో ఎక్కడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు తెలిసిన సజెషన్స్ ఏమైనా అయితే నేను ఇస్తాను. నాకు తెలిసిన హెల్ప్ అయితే నేను చేస్తాను. దానికని నాకు కొంచెం ఎవరైనా సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ సేవ్ స్ట్రే డాగ్స్ అండ్ స్ట్రే యానిమల్స్.